మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబాబాద్లో మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో బీజేపీ బస్తీబాట కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు కాలనీలో పర్యటించినటువంటి జితేందర్ రెడ్డి, వీరబ్రహ్మచారి, చంద్రశేఖర్ పథకాలకు అర్హులైన లక్షలాది మంది మోసపోయారంటూ జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నికల టైంలో కొత్త హామీలతో బీఆర్ఎస్ మభ్యపెడుతుందని ఆయన విమర్శించినటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్లో అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వలేదని, అలాగే బస్తీబాటలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కొక్కరిగా బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు ఎండగడుతూ ప్రజల నుంచే వారి యొక్క వివరణ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే బీజేపీ రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఈ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు బస్తీబాట కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంలోని పలు పట్టణాల్లోని పలు కాలనీలు, ముఖ్యంగా దళిత వాడల్లో ఏదైతే ప్రభుత్వ పథకాలు వచ్చాయా, ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందాయి అన్న వివరాలను పూర్తిగా ప్రజలతో తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పాత పాలమూరు పట్టణంలోని దళిత వాడల్లో బీజేపీ జాతీయ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి చంద్రశేఖర్ మరియు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారులు పాత పాలమూరులోని దళిత వాడల్లో ప్రజలతో పలు కాలనీలో తిరిగారు. ఈ నేపథ్యంలోనే ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందాయి, ప్రభుత్వం నుంచి ఇచ్చిన హామీల మేరకు ఎంతవరకు ఈ హామీలు నెరవేర్చారు, ఏమైనా ప్రభుత్వ పథకాలు మీకు అందాయా, తర్వాత డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ప్రభుత్వం మీకు ఇప్పటి వరకు ఇచ్చింది, ఎన్ని ప్రభుత్వ అధికారులు మీతోని ఏమేమి రాయించుకెళ్లారన్న వివరాలను అయితే అడిగారు. అయితే పలు కాలనీల్లో బీజేపీ నేతలకు ఇప్పటి వరకు కూడా తమకు డబుల్ బెడ్రూమ్లు కానీ ప్రభుత్వ పథకాలు అంతతో మాత్రమే అందాయంటూ కూడా వారికి వివరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంలోనే బీజేపీ నేతలంతా ప్రజలతో కాలనీలోని కూడల్లో కూర్చొని ప్రజలతో ఏమేమి పథకాల గురించి వివరాలు ఆరా తీశారు. అయితే రాబోయే రోజుల్లో ఏదైతే మీకు ఏ పథకాలు అందలేదు, తర్వాత డబుల్ బెడ్రూమ్లకు ఏ మేరకు అందాయి, మీరు మాకు వినతి పత్రం ఇస్తే ఆ వినతి పత్రాలని ప్రభుత్వానికి పంపిస్తామంటూ కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. రాజశేఖర్ ప్రదీప్, ఇంకోటి అంటే బీజేపీ నేతల పర్యటన నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే ప్రభుత్వ వైఫల్యాలు చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఎలాంటి స్పందన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? బీజేపీ నేతలు దళిత వాడలు, ముఖ్యంగా పాలమూరు పట్టణంలోని పాత పాలమూరులోని దళిత వాడల్లో తిరిగారు. అయితే ఇల్లు తిరుగుతూ ప్రభుత్వ పథకాలు, అయితే ప్రజలు కూడా ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు తమకు రాలేదంటూ, అయితే కొంతమంది పెన్షన్లు కూడా తమకు రావడం లేదు, అర్హత ఉన్నా కానీ పెన్షన్లు రావడం లేదంటూ, తర్వాత వికలాంగుల పరిస్థితి కూడా ఘోరంగా ఉందంటే, అర్హత ఉందో మాకు అందడం లేదు, వివరాలు మాకు తెలపడం లేదంటూ కూడా వాళ్ళు ప్రజలు నేతలకు చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టించిస్తామన్నారు. అయితే పాలమూరు పట్టణంలో ఇల్లు కూల్చుకొని గుడిసెల్లో ఉంటున్న వాళ్ళు అయితే నేతల వద్దకు వచ్చి తమ సమస్యలు వివరించుకున్నారు. ఏదైతే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అయితే ఒక 2 హాళ్ళు, ఒక హాలు, 2 బెడ్రూమ్లు, తర్వాత కిచెన్, బాత్రూమ్లు, కాంపౌండ్ వాళ్ళతో సహా కట్టిస్తామని ఇంతవరకు చెప్తున్నా కానీ 9 సంవత్సరాలుగా తమకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదంటూ, తమ గుడిసెల్లో ఇల్లు కూలగొట్టుకుని గుడిసెల్లో ఉంటున్నామంటూ కూడా పలు అయితే వినతి పత్రాలు సమర్పించారు. అయితే ప్రజలు రావడంతో నేతలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. అయితే రాబోయే రోజులు ఏదైతే వస్తుందో, ప్రభుత్వం రాగానే ఏదైతే పేదలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్లు, ప్రభుత్వ పథకాలు పూర్తిగా అందేటట్టు కూడా చేస్తామంటూ హామీ ఇచ్చారు. రాజశేఖర్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరైతే బీజేపీ నేతలు పర్యటిస్తున్నారో వారు ఎలాంటి వివరణ ఇస్తున్నారు? అంటే చాలా సమస్యల వరకు దళిత బంధుకు సంబంధించి కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ప్రధానంగా ఇష్యూ ఉన్నటువంటి బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్నటువంటి ఇష్యూగా మనం చెప్పవచ్చు. అదే ఈ నేపథ్యంలో ప్రజలు చూస్తున్నటువంటి అర్జీల నేపథ్యంలో వారు ఎలాంటి స్పందిస్తున్నారు? బీజేపీకి సంబంధించినటువంటి ఎలా హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? కేంద్ర సర్కారు, రాష్ట్ర ప్రభుత్వం పథకాల్లో తమ వాటాను చెప్తూనే, బీజేపీ ప్రభుత్వ కేంద్ర సర్కారు వాటా చెప్తూనే ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఎంత మేరకు నెరవేర్చారు, ఎంత మేరకు ప్రభుత్వ అధికారులు ఏమేమి రాసుకెళ్లారు, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి పూర్తిగా డబుల్ బెడ్రూమ్లు అందాయా, లేకుంటే అర్హత ఉన్నోళ్లకు పెన్షన్ వస్తుందా, తర్వాత వికలాంగులకు సరైన ఏదైతే
పూర్తి వికలాంగుల పర్సంటేజ్ ఎంత అయితే ఉందో అలా అంత ఉండి అర్హత ఇప్పటి వరకు కూడా వికలాంగ పింఛన్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటూ కూడా నేతలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోని ఈ సందర్భంలోని పలు కాలనీలో అయితే ప్రజలు కోకొల్లుగా వచ్చి వాళ్ళకైతే వినతి పత్రాలు అయితే సమర్పించారు. ఏదైతే డబుల్ బెడ్రూమ్ బాధితులు ముఖ్యంగా ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ బాధితులు అధిక సంఖ్యలో వచ్చారని కూడా చెప్పొచ్చు. ఏదైతే ప్రభుత్వం చెప్పిన హామీ మేరకు గత 9 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ అంటూ కూడా తమ వద్దకు ఇంతవరకు ఏ ఒక్క అధికారి ఇవ్వలేదంటూ అధికారుల వద్దకు తమ వినతి పత్రాలు పలుమార్లు సమర్పించినా కూడా ఇంతవరకు కూడా అధికారులు ఎటువంటి దాన్ని ఊసే ఒత్తడం లేదంటూ కూడా వాళ్ళైతే ఆరోపణలు అయితే చేశారు. ఈ సందర్భంలోనే బీజేపీ నేతలంతా వారి వద్ద నుంచి వినతి పత్రాలు తీసుకొని అవి ప్రభుత్వానికి పంపిస్తామంటూ వాళ్ళకైతే హామీ ఇచ్చారు. రాబోయే సర్కారికి వస్తే ఏదైతే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారో ప్రభుత్వం చెప్పినంత మేరకు దానికి ఖచ్చితంగా తమ ప్రభుత్వంలో కట్టిస్తామంటూ కూడా హామీ ఇచ్చిన సందర్భం అయితే ఉంది రాజు.